దొంగతనం చేసేదా మోసం చేసేదా తెలియదు, కానీ పారిపోతారు. కారణాలు ఏంటి తెలియదు కానీ మొత్తానికి పారిపోతారు. ఈ ఫిలోమోన్కి ఇంకొక మంచి లక్షణం ఉంది. తన ఇంట్లోనే కొలస సంఘం ఏర్పడ్డా. అప్పుడు మళ్ళాగా బిల్డింగ్ పెద్ద ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు సంఘ వ్యాప్తి కోసం ఎక్కువ పాటుపడేవాళ్ళు. ఆ పాటుపడే వ్యక్తి ఫిలోమోన్ అవ్వడం. అతని ఇంటిలోనే కొలస సంఘం కూడుకునేది. ఇంకా ఇట్లా మిషనరీలు లేదంటే స్వార్థికులు వచ్చినప్పుడు తన ఇంటిలోనే నివాసాన్ని ఏర్పాటు చేసేవాడు ఫిలోమోన్. అటువంటి మంచి లక్షణాలు ఉన్నది మన ఫిలోమోన్ గురించి కొన్ని వస్తుంది. దాని తర్వాత ఓనేసిము గురించి వస్తాం. ఒకసారి చెప్పుకున్నాం కదా, ఓనేసిము ఫిలోమోన్ ఇంట్లో ఒక బానిసలకు స్వేచ్ఛ ఉండేది కాదు. అధికారం పూర్తి హక్కులు వాళ్ళకి ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఫిలోమోన్ నుంచి ఓనేసిము పారిపోతాడు. ఎట్లా పారిపోతే ఎందుకు కారణాలు ఏంటి తెలియదు కానీ పారిపోతాడు. పారిపోయి రోమ్ పట్టణంలో బాగా ఎక్కువ జనసాంద్రత ఉన్న పట్టణం ఏదంటే రోమ్. ఈ కొలసీకి రోమ్కి దాదాపు 1180 మైళ్ళు ఉంటుంది. చాలా మధ్యలో మధ్యధర సముద్రమే చాలా వస్తారు. అంత దూరం పారిపోతారు ఈ ఓనేసిము. ఎందుకంటే అక్కడ రోమ్లో జనసాంద్రత ఎక్కువ, అక్కడ ఎట్లానో ఉండొచ్చు, ఎవరు గుర్తుపట్టడం చేసుకుని దూరం వెళ్ళిపోతారు. కానీ జరిగింది ఏంటంటే అక్కడే ఖైదీగా ఉన్న పౌలుని కలుస్తాడు. ఎట్లా కలుస్తాడు, ఎందుకు కలుస్తాడో తెలియదు. ఓనేసిము పారిపోయినప్పుడు పారిపోకముందు ఫిలోమోన్ ఇంట్లో ఉండేవాడు కదా, తనకి తినడానికి ఉండడానికి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఒకసారి పారిపోయిన తర్వాత తెలియగా పెద్ద పట్టణంలో ఉండడానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు. అట్లాంటి పరిస్థితులు ఏమైనా చేశారేమో తెలియదు. జైల్లో కలుస్తాడు. ఎవరు? ఓనేసిము పౌలుని. మరి మన పౌలు ఊరుకున్నాడు కదా, జైలు స్వార్థ చెప్తాడు. జైల్లో వచ్చి చాలా పెద్ద క్లాస్. అట్లా స్వార్థ చెప్పి మార్చిన వాటిలో ఓనేసిము. మారడమే కాదు, మంచి విశ్వాసగా అవుతాడు. దాసుడు ఉంటాడు. ఎంత దాసుగా ఉన్న వ్యక్తి పౌలుకి ప్రియ కుమారుడు. తర్వాత వచనాలు చూస్తే ప్రియ కుమారుడు, నేను కనిన కుమారుడు. 10వ వచనం, నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఓనేసిము అని చెప్పేసి అంటాడు. ఓనేసిము నుంచి ఇంకొక మాట ముందుకు వెళ్తాడు మన వాడు. 15, అతడికి మీద దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును, శరీర విషయము, ప్రభువు విషయము, మరీ విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ ఎల్లప్పుడూ కాబోదు. అతడు కొద్ది కాలం నేను ఎడబాసి ఉండను. ఇంకొక ముందు ఎక్స్ట్రా మీద అంటాడు, నన్ను ఎట్లాగైతే చేర్చుకుంటావో ఓనేసిము కూడా ఎట్లా చేర్చుకుంటావు. ఓనేసిముకి ఫిలోమోనుకి సంబంధం ఏంటి? బానిస యజమాని. ఒక బానిసని యజమాని ఎట్లా చేర్చుకోవాలి, ఎట్లా చూస్తారు? కానీ పౌలు ఎట్లా చెప్తున్నాడు? ప్రియ కుమారుడు, అర్పితో సమానం. ఇంకొక మాట ముందుకు వెళ్ళేసి నాతో సమానం. పౌరులు ఎట్లా చూస్తాం? గురువు కదా, కుమారుడు కంటే ఎక్కువ విలువ ఇస్తాం. నాతో సమానంగా చూడమంటున్నాడు. ఇది ఇందాక కూడా చెప్పాను కదా, దాని గురించి కొంచెం డీటెయిల్స్ కదా. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇదే మనకి దేవుడు చెప్పబోతున్న విషయం. అయితే ఓనేసిము ఇట్లా పౌలు రికమెండ్ చేసిన తర్వాత ఓనేసిమును చేర్చుకుంటాడు. అదే కొలసీ పట్టణంలో, అదే కొలసీ సంఘాలు ఓనేసిము బిషప్గా పనిచేసినట్టు చరిత్ర చెప్తాం. ఇప్పుడు మనం మొదటి చదువుతాం. ఫిలోమోను క్రీస్తు యేసు ప్రజలైన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును, చెత్త పనివాడునైన ఫిలోమోను. 1 నుంచి 3 వచనాలు ఫిలోమోను రాసిన పత్రికలో 1 నుంచి 3 వచనాలు శుభాకాంక్షలు ఉంటుంది. 4 నుంచి 7 వరకు ప్రార్థన ఉంటుంది. వేడుకుంటా ఉంటాడు. దాంట్లో ఫిలోమోనే కాదు వాళ్ళ ఇంటి వారిని గ్రీటింగ్స్ ఇస్తూ ఉన్నాడు. మీకు కృపా సమాధానం కలుగుతుంది. ఇది అపోజిట్ పౌలు యొక్క స్టైల్, రైటింగ్ స్టైల్. అందరినీ విష్ చేస్తూ ఉంటాడు. ముందు హాజరు దాంట్లో బాధ్యత ఇచ్చారు. 4వ వచనం నుంచి, నీ ప్రేమను గురించి ప్రభువైన యేసును సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగిన విశ్వాసమును గురించి నేను విని నా ప్రార్థనయందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయొచ్చు. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తుని బట్టి మీ యందున ప్రతి శ్రేష్టమైన వరము విషయమై
నీవు అనుభవపూర్వకంగా ఎదుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారుట అన్నది కార్యకారి కావాల్సింది వెనుకొచ్చున్నాను. సహోదరుడ, పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగి. ఒక మాటలో చెప్పాలంటే మన ఫిలోమోను చేసే సేవ, ఆయన చేసే పరిచయ డెడికేషన్ గురించి పౌలు చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. ముఖ్యమైన భాగం 8 నుంచి. ఇప్పుడు ఓనేసిము గురించి రాస్తారు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. యుక్తము అయినది, మంచిది నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞాపించే అధికారం పౌలు ఉంది, ఎందుకంటే గురు శిష్యుల సంబంధం. ఎందుకంటే మంచిది కూడా, అందుకని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. చూడైతే పౌలు కూడా సాధించారు. బహుధైర్యం కలిగి ఉన్నాను, వృద్ధులను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుచున్నాను. ఇందాక ఆజ్ఞాపిస్తున్నాను, మళ్ళీ ప్రేమతో వేడుకుంటున్నాను. ఎందుకంటే ఒక బానిస ఒక ఇంట్లోంచి పారిపోయిన తర్వాత ఎవరు కనుగొన్న ఆ బానిసని తిరిగి ఆ యజమాని దగ్గరికి పంపించాలి. మళ్ళీ దేవుడు ఉంచుకోవడానికి లేదు. అదొక రమాపడి చిన్న ఆయన దగ్గర ఎవరైనా బాధించారు, అక్కడి నుంచి పారిపోయి నా దగ్గరకు వచ్చారు. నేను ఉంచుకోవడానికి వీలు లేదు, మళ్ళీ నేనే తిరిగి పంపించాను. ఒకవేళ నేను ఉంచుకుని నా దగ్గర బానిస పెట్టుకున్నాను అనుకోండి, నాకు శిక్ష. నేనే తిరిగి పంపించాలి, ఇది రూల్. దాన్ని ఏదైనా చేసుకోవచ్చు, దాన్ని ఉంచుకోవచ్చు, లేదంటే చంపేయచ్చు. అట్లాంటి అధికారం ఉంది. అందుకోసమని అక్కడ లోకల్ అథారిటీని దాని రూల్స్ని జ్ఞాపించుకొని ఆజ్ఞాపించే అధికారం ఉన్న ప్రేమతో పెట్టుకోవాలి. ఇంకా ముందుకెళ్తే ఇంకా మంచిగా కనిపెడతాను. మంచిదనుకొని నా బంధకములలో నేను కలిగిన నా కుమారుడు ఓనేసిము కోసం నిన్ను వేడుకొచ్చున్నాను. వేడుకొనాల్సిన అవసరం మన పౌలు గారికి వచ్చింది. చాలా ముందుకు వెళ్తే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకు వేడుకున్నాడు, దాని రిజల్ట్ ఏంటి, చాలా మంచిగా ఉంటుంది. ఇంతకు మునుపు నీకు నిష్ప్రయోజమైన వాడే, ఇంతకు నిష్ప్రయోజనమే. ఎందుకు మోసం చేసి వెళ్ళిపోయాడు, చేసినట్టు కాలం చేసాడు. దాని తర్వాత ఎందుకు చేసి వెళ్ళిపోయాడు, చెప్పకుండా మోసం చేసి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అప్పుడు నిష్ప్రయోజనమే. కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. ఇక్కడ విషయం, ఎవరైనా ఒక వ్యక్తి ఒకప్పుడు పనికిమాడు అంటే ఎప్పుడూ పనికిమాలుడనే కాదు, మారే అవకాశం దేవుడు ఇస్తారు. ఈ ఓనేసిము కూడా అట్లాంటి ఒకప్పుడు నిష్ప్రయోజనే. కానీ ఇప్పుడు నీకును నాకును, నీకును అన్నప్పుడు ఎట్లా అంటే ఫిలోమోనుకి ఎట్లా ప్రయోజనకరమవుతారు అంటే, ఒకసారి రిటర్న్ వెళ్ళిన తర్వాత మారిపోయాడు, విశ్వాస అయ్యాడు కదా, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాడు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘాన్ని ఉపయోగపడతాడనే ఆ విధంగా ఫిలోమోను కూడా ఉపయోగపడతాడు, ప్రయోజనకరం. మరి నాకు అంటే పౌలు గారికి ఎట్లా ఉపయోగపడతాడు చెప్పాడు కదా, బంధకంలో నాకు కూడా చాలా సహాయం చేశాడు. నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. ఓకే, నా ప్రాణము వంటి వాడే. ఏంటి, ఓనేసిము నా ప్రాణం వంటి వాడే. అంతగా మారిపోయాడు, బానిస, మోసగాడు అయ్యవచ్చు, ఖైదీలో ఉన్నాడు. క్రీస్తు సువార్త వలన రక్షించబడ్డాడు, ప్రయోజకుడయ్యాడు. అపోస్తలుడైన పౌలుకు ప్రాణం అంటే ఆయన అంత మాట మాట్లాడడానికి ఆయన ఓనేసిము క్యారెక్టర్, ఆయన బ్రతుకు అయ్యాడు. ఓకే, దీన్ని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అంటే పౌలు మాదిరి అయ్యవచ్చు, సువార్త బలం ఎట్లయినా ఉంది. సో మార్పు అనేది ఓనేసిము వచ్చింది. అందుకే ఫిలోమోనుకి ఉపయోగకారి, పౌలుకి ఉపయోగకారి. అంతేకాక నా ప్రాణం వంటి పడిన అతన్ని నీ ఎద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచయం చేయ నిమిత్తము నా యొక్క అతన్ని ఉంచుకొనవలెను తిని. నాకు ఉంచుకోవాలని ఉంది, కానీ ఉంచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు దాన్ని సహకరించారు, రూల్ ఒప్పుకోరు. అందుకే నేను పంపిస్తాను. ఇంకే వేడుకుంటున్నాను, నాకు ఆజ్ఞించే అధికారం ఉంది, కానీ ప్రేమతో పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు దాన్ని చేర్చుకో, అతను నీకును నాకును ప్రయోజనకరమైన నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉంటామని
ఏదైతే చేర్చుకోవడం ఏదైతే ఉందో ఉపకారమే. ఎందుకు అంటే బానిస ఒకసారి పారిపోయిన తర్వాత కేసు పెట్టే అవకాశం, కానీ ఫిలోమోన్ పెట్టలేదు. చేర్చుకుంటే అది ఉపకారమే. ఎవరికి? వనసి. ఈ ఉపకారం నేను చెప్పినట్టు కాదు కాబట్టి, నేను చెప్పినట్టు కాదు కానీ నీవు చేర్చుకుంటే అది మంచిగా మాదిరిగా ఉంటుంది, ఉపకారమైనట్టు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవాలని నీ సమ్మతి లేక ఏమియో చేయటకు నా ఇష్టం లేదు. పౌలు ఫిలోమోను చెప్పినప్పుడు అధికారంతో చెప్పొచ్చు, కానీ బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు, నీకు ఇష్టం లేకుండా నేను ఏది చేయను అంటున్నాడు. ఇది సహోదర ప్రేమ. ఎందుకంటే అంటే మాటలు చెప్పడం వేరు, చేసుకుంటున్నాం అంటే ఇదేనేమో. అధికారం ఉన్నా అధికారం చలాయించలేదు. సహోదర ప్రేమనే ఖచ్చితంగా మాటల్లో కాదు, చేతుల్లో ఖచ్చితంగా చేసి చూపించారు. అది పౌలు యొక్క క్యారెక్టర్. అతడు ఇక మీదట దాసుడిగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, దాసుడి కంటే ఎక్కువగా ప్రియ సహోదరుడుగా, విశేషంగా నాకును, శరీరమును, ప్రభు విషయమును, మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను మీద ఎల్లప్పుడూ ఉన్నటకే కాబోలు అతను కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే జరిగిందో అది మంచిగా జరిగింది. ఒక మాట చెప్పాలి అని అంటున్నాను. నేను ఎడబాసింది, నా దగ్గరకు వచ్చింది కేవలం మాట్లాడడం కోసమే. ఇంకా చెప్పాలంటే ప్రభు ప్రణాళికే అది అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచిన ఎడలా నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకున్నాను. నువ్వు నన్ను పాలువాడిగా ఎంచినట్లయితే ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పటివరకు ఎంచాడు, ఇప్పుడు ముందు కూడా ఇస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎవరు ఫిలోమోను, పౌలు. ఆ విధంగా నన్ను చూసినట్లయితే ఓనేసిని కూడా అట్లానే చూడమంటున్నాడు. క్రీస్తు శిలువ విలువ అనేది ఇక్కడ మనకు బయటపడుతుంది. ఎట్లా అంటే క్రీస్తు శిలువలో మనల్ని వెలబెట్టుకున్నాడు. మన చిన్న ఏంటంటే ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని నిలబెట్టుకున్నాడు. ఓనేసిమును పౌలు నిలబెట్టుకున్నాడు. ఇంకో నుంచి చూస్తాము. అతడు నీకు ఏ నష్టమైనను కలగ చేసిన ఎడల నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చు. ఇది వచ్చిన పౌలు ఓనేసిము కొరకు చెల్లించిన నెల. ఎట్లయితే క్రీస్తు శిలువలో మన కోసం అయితే ఏదైతే రుణ చెల్లించాడో ఓనేసిము చేసి చూపించాడు. అందుకే అన్నాడు గౌరీగా, నేను క్రీస్తుని కూడా నేర్చుకునే ప్రకారం మీరు నన్ను కూడా నడిపించారు. అప్పుడు అక్కడ చదివితే అపోస్తకాలను చదివితే అర్థం కాదు, కానీ ఇక్కడ చూస్తే అర్థమైంది. ఏది చెప్పాడు అంటే చేయకూడదు చెప్పాడు అంటే ఇక్కడ చూస్తే అది క్రీస్తు ఉండదు అన్నారు. చిక్కుబడి క్రీస్తు శిలువ విలువ పునరుద్ధానం చెప్పబడిన పత్రిక ఏదైనా ఉందంటే అది ఇదే. కానీ అమర్చి ఉంది, ఇమిడి ఉంది. దాన్ని మనం కనుక్కుంటే అది ఇదే. క్రీస్తు ఏ విధంగా ఎలా చెల్లించాడు మన కోసం, ఓనేసిము కొరకు కోసం పౌలు ఎలా చెల్లించాడు అది మనం చూస్తాము. అది క్రీస్తుని కూడా నడక మాదిరిగా పౌలు మరి జీవించాడు. మనకు చెప్తున్నారు జీవించాడు, ఆ విధంగా జీవించాడు. పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట రాస్తున్నాను, అది నేనే చెప్తాను. ఇది ప్రామిస్, దీనికి ఎటువంటి నేనే రాస్తున్నాను, నేనే తీరుస్తాను. అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు నేను చెప్పలేను శిష్యుడు. అంటే అవును సహోదరుడు, ప్రభువునందు నీ వల్ల నాకు కలిగిన ఆనందము కలగలేము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయను. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చెప్పని ఎరిగి నా మాట విందు అని నమ్మి నీకు ఇచ్చినాను. ఇంక నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాను. దాసుడిని ప్రియకుమారుడు కాస్త అపోస్తలుడైన పౌలుని తీసుకొచ్చి నన్ను ఎట్లా చేసుకుంటావు అతను కూడా అట్లా. ఇంతకంటే ఇంకేమన్నా ఆలోచించగలమా? అది అంతకంటే ఎక్కువ చూడదు చెప్పేసి అంటున్నాను. ఇంతకంటే నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చెప్పమని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వహించినాను. ఆయన ఫిలోమోను నమ్మకాన్ని ముగ్గు చేసేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే అతను కూడా పౌలు దగ్గర నేర్చుకున్నాడు, దేవుడి గురించి తెలిసినవాడు, సేవకుడు, కష్టాన్ని చేశాడు.
అంతేకాదు నీ ప్రార్థన మూలంగా నేను నీ కొరకు రేపు నన్ను నిరీక్షించుతాను, ఇంకా నా నిమిత్తము బస సిద్ధం చేయి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఫిలంకి ఒక అలవాటు ఉంటుంది. ఆ కలిసి పట్టణంలో వాళ్ళు వచ్చినాడు, వాళ్ళ ఇంట్లో బస చేస్తుంది. దాని వచ్చి సఫిషియెంట్ రూమ్స్ ఉన్నాయి, ఇచ్చేవాడు. అలాంటి మనసు కూడా అందరికీ ఉండదు. మన దగ్గర రూమ్ ఖాళీ ఉందనుకోండి, మనం ఉచితంగా సామాన్లు పెడతాం, దానికి కూడా